ఈ గట్టునుంటావా నాగన్న ఆ గట్టునుంటావా పాట కరెక్ట్గా నితీష్ కుమార్కి సరిపోతుంది. ఈ కూటమితో పోటీ చేస్తాడు, ఆ కూటమిలోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఆ కూటమి నుంచి ఈ కూటమిలోకి వస్తాడు. 20 ఏళ్ల నుంచి అనేక సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకుడు. ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఎమ్మెల్సీగా ఉంటూ ముఖ్యమంత్రిగా ఉంటున్నటువంటి వాడు. అట్లాంటి నితీష్ కుమార్ ఈ దఫా అవకాశవాద రాజకీయాలు చేయకుండా ఉంటాడా? గతం కంటే 40 సీట్లు ఎక్కువ వచ్చినాయి. కానీ పాయింట్ అలా ఏంటంటే ఈ దఫా కుదరదు. బీజేపీని కాదని అవతలకి వెళ్తే బీజేపీ ఆ రామ్విలాస్ పాస్వాన్ కొడుకు ఆ మిగతా హెచ్విపి వీళ్ళందరితో కలిసి మిగతా భాగస్వామి పక్షాలతో ఇదే ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు. నితీష్ కుమార్ అటు వాళ్ళతో కలిసిన ప్రభుత్వం ఏర్పాటు చేయలేడు. మహాగఠబంధంలో ఉన్న అన్ని పార్టీలతో కమ్యూనిస్టులు తర్వాత ఆర్జేడీ అందరితో కలిసినా కుదరదు. ఈ 80కి ఆ 30కి గెలిస్తే అవ్వదు. వీళ్ళు ఫుల్ ప్రెసిడెంట్ మెజారిటీ అవుతారు. ఇంకోటి ఇప్పుడు నితీష్ పార్టీలో ఉన్న దాదాపు 13-15 మంది బీజేపీ వాళ్ళే. అవసరమైతే 1/3 చీలిపోద్దా 2/3 చీలిపోద్ది. కాబట్టి నితీష్ కుమార్కి ఈ దఫా బూస్ట్ ఇచ్చారు, సేమ్ టైం చెక్ పెట్టారు.